ఎన్లైటన్మెంట్ అంటే స్వయంలో స్థిమితమై ఉండే స్థితే ఎన్లైటన్మెంట్. స్వీయాభివృద్ధి కోసమే మన మనుగడ సాగుతోంది, స్వీయాభివృద్ధి కోసమే మన ఎదుగుదల సంభవిస్తోంది అని గ్రహించడమే ఎన్లైటన్మెంట్. దేనికి వెరవని ఓ తెగింపు స్థితే, ఓ నిర్భీతి స్థితే, ఓ సాహసోపేత ప్రవృత్తే ఎన్లైటన్మెంట్. అనంతమైన బాధలను, విశేషమైన అవమానాన్ని అలవోకగా చిరునవ్వుతో భరించగలిగే సామర్థ్యమే ఎన్లైటన్మెంట్. స్వంత ఆత్మవిశ్వాసాన్ని, స్వంత ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా సర్వుల స్వభావాలతో సామరస్యంతో సహజీవనం చెయ్యగల సహజ సామర్థ్యమే ఎన్లైటన్మెంట్. స్వంత అనుభూతుల్ని, భావావేశాల్ని ఏమాత్రం అణచిపెట్టుకోని ఆత్మ ప్రవృత్తే ఎన్లైటన్మెంట్. మృత్యువు అనివార్యం అన్నమాట ఓ మూర్ఖ ప్రేలాపని. కోరుకుంటే చావాల్సిన అవసరమే లేదు అని గ్రహించగలగడమే ఎన్లైటన్మెంట్ అంటే. ఎప్పుడూ తలెత్తుకుని స్థిరంగా నుంచవచ్చు, మరి దోషిత్వ భావంతో ఎవరి ముందు తల దించుకోనక్కరలేదు అన్న ఆత్మన్యూనతా భావరాహిత్యమే ఎన్లైటన్మెంట్. సంప్రజ్ఞతను మరొకరు ఎవ్వరూ మనకు అనుగ్రహించలేరని, మరి దానిని ఎవ్వరికీ మనం అనుగ్రహించలేమని గ్రహించగలగడమే ఎన్లైటన్మెంట్. ద్వంద్వాల విరుద్ధాల్లోంచి దర్శనమిచ్చే వాస్తవాల, సత్యాల నిత్యార్థాన్ని గ్రహించే తత్వమే ఎన్లైటన్మెంట్. సంసారమే నిర్వాణం అన్న సత్యాన్ని గ్రహించడమే ఎన్లైటన్మెంట్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ